చెక్. ఆల్రైట్, ప్రార్థన చేసుకొని మనం ఆఖరి సెషన్లోకి వెళ్దాము. దేవుడి వైపు చూద్దాము, ఆయనపై ఆనుకుందాము. ఆయన మాటలు మాత్రమే మనకి ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, అలాగే కావాల్సిన ఛాలెంజ్ని ఇచ్చేవి. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన అడుగుదాం. ప్రభువా, ప్లీజ్ మీరు మళ్ళీ మాతో మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడితేనే మాకు జీవం, మీరు మాట్లాడితేనే మాకు బలం, మీరు మాట్లాడితేనే మాకు ప్రోత్సాహం. సో దయచేసి మాలో ఉన్న ఇంకా మీ చిత్తాన్ని చేయడానికి అడ్డగిస్తున్న అడ్డంకులను మేము అర్థం చేసుకోవడానికి, అలాగే వాటిని చేయడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆల్రైట్, మనము ఆఖరి సెషన్లో ఉన్నాము ఈరోజు. దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని ఇన్వైట్ చేసిన జాయన్ రిఫార్మ్ చర్చ్, జాన్ బాబు అన్నగారికి కూడా, స్థానిక సంఘ నాయకత్వానికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఈరోజు ఈ యొక్క యూత్ సెమినార్ గురించి లేదా కాన్ఫరెన్స్ గురించి మా స్థానిక సంఘం ఎక్లీసియా ఎవాంజలికల్ ఫెలోషిప్ ప్రార్థన చేస్తుంది. అలాగే ఎక్లీసియా ఎవాంజలికల్ ఫెలోషిప్ నుంచి నాకు సహాయం చేయడానికి, మాకు సహవాసం చేయడానికి మాతో మీకందరికీ సుపరిచితులు మా మావయ్య గారు, బ్రదర్ బెంజమిన్ గారు ఉన్నారు. మా మావయ్య గారు, మీరు కరెక్ట్గానే విన్నారు, వారి యొక్క అన్నగారి డాటర్ని దేవుడు నా జీవితంలోకి తీసుకొచ్చాడు. తను గొప్ప బ్లెస్సింగ్ నాకు. దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన్ని బట్టి. అలాగే నాతో పాటు మాకు సహాయం చేయడానికి బ్రదర్ వర్మ, అలాగే బ్రదర్ జోషి కూడా ఉన్నారు. థ్యాంక్స్ బ్రదర్స్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ ఫెలోషిప్. మరొకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొదటి 2 సెషన్లు మనం దేవుని చిత్తం గురించి ఆలోచించాం. ఫస్ట్ సెషన్లో దేవుడి చిత్తం ఏంటి, దేవుడి చిత్తం ఎన్ని రకాలు, 2 రకాలు. తెలియబడిన దేవుని చిత్తం, తెలియబడని లేదా పర్టిక్యులర్గా స్పెసిఫిక్గా రివీల్ చేయని దేవుని చిత్తం, కానీ కొన్ని గైడ్ లైన్స్తో కూడిన తెలియబడని దేవుని చిత్తాన్ని మనం చూసాం. సో ఇప్పుడు 3వ దాంట్లో మనము ఏం ఆలోచిద్దామంటే, దేవుని చిత్తాన్ని చేయడానికి కేవలం యవనస్తులకే కాదు, అందరికీ కూడా అడ్డుగా ఉండే 4 అడ్డుబండలను లేదా సమస్యలను లేదా ఆటంకాలను మనము చూద్దాం, ధ్యానిద్దాం. కాకపోతే దానికంటే ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, మన జీవితం యొక్క ఉద్దేశం, దేవుడు మనల్ని ఆయన కోసం తయారు చేశాడు. మనల్ని సృష్టించింది ఆయన. ఎవరి కోసం ఆయన మనల్ని సృష్టించాడంటే ఆయన కోసమే. ఆయనను తెలుసుకోవడమే, ఆయనను అర్థం చేసుకోవడమే, ఆయనలో ఎదగడమే మనకు శ్రేయస్కరం, మనకు మంచిది. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము, సమస్తమును, సర్వమును ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం, ఆయన కోసం చేయబడి ఉన్నాయి అని అంటున్నాడు. ఆ సర్వములో మనం ఉన్నామా? ఎస్, మనం ఉన్నాం. సర్వములో మనము ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా, ఎవరి నిమిత్తము సమస్తము సృష్టించబడినో లేదో కలిగినవో అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. ఎవరి నిమిత్తము సమస్తము సృష్టించబడ్డాయి? ఆయన కోసం సృష్టించబడ్డాయి, ఆయన కోసం మనం చేయబడ్డాము. ఆఖరిగా రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో మరలా కొలస్సీ 1:16లో ఏదైతే చెప్పాడో దానికి సంబంధించిన వచనాన్ని మరలా ఉటంకిస్తూ ఆయన ఏమంటాడంటే, పౌలు గారు, ఆయన కోసం, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం సమస్తమును సృష్టించబడి ఉన్నవి, ఆయనకే మహిమ కలుగునుగాక. సో తమ్ముడు, చెల్లి, బ్రదర్ అండ్ సిస్టర్, మనమందరం కూడా ఆయన కోసం సృష్టించబడ్డాం. ఆయన కోసం సృష్టించబడ్డామంటే అర్థం ఏంటి? ఆయనను తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి కాదు, డిస్కవర్ యువర్ సెల్ఫ్ కాదు, టు నో గాడ్. నువ్వు చేయబడింది ఆయనను తెలుసుకోవడానికి. ఆయన కోసం చేయబడడం అంటే ఆయనను తెలుసుకోవడం, ఆయనతో సహవాసం కలిగి ఉండడం. నీతో నువ్వు సహవాసం కలిగి ఉండడం కాదు, ఆయనతో సహవాసం కలిగి ఉండడం.
ఆయన కోసం సృష్టించబడ్డామంటే మన జీవితంలో ప్రతి విషయంలో ఆయనపై ఆనుకొని, ఆయనపై ఆధారపడి జీవించడం. అంతేకాదు ఆయనను స్తుతిస్తూ జీవించడం. మనల్ని మనం సొంతంగా స్తుతించుకోవడం కాదు, సెల్ఫ్ గ్లోరిఫైయింగ్ కాదు, మన భాషలో చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. మనం సృష్టించబడింది ఆయన కోసం, ఆయన మహిమ కోసం. అంతేకాదు ఆయనను ఆనందించడానికి, ఆయన ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం మనం జీవించడానికి ఆయన మనల్ని సృష్టించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని రక్షించింది కూడా ఆయన కోసమే. ఇందాక కొలస్సీ 1:16 ఆయన మనల్ని సృష్టించింది ఆయన కోసం అని చూసాము. మరి రక్షణ పొందిన తర్వాత మన కోసం మనం బ్రతికేస్తామా? కాదు. రక్షణ పొందిన తరువాత కూడా మనం ఆయన కోసమే జీవించాలి. ఎక్కడన్నా ఏదైనా వచనం చూపెట్టగలవా? 2 కొరింథీ 5:15 2 కొరింథీ 5:15 ఎవరైనా తీసి చదివి సహాయం చేస్తారా? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని గురించి జీవించుటకే ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. సో నీ రక్షణ పొందిన తరువాత కూడా నువ్వు నేను ఎవరి కోసం జీవించాలి? దేవుని కోసమే జీవించాలి. రక్షణ పొందిన తర్వాత ఆయన కోసమే జీవించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన కోసం రక్షించుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఆయన కొరకు చేసుకున్నాడు కాబట్టి. బ్రదర్ అండ్ సిస్టర్, ఇది అర్థం చేసుకోండి. ఒకప్పుడు మనం ఆయనకి శత్రువులం, ఒకప్పుడు మనం ఆయనకి దూరంగా ఉన్నాం, ఒకప్పుడు మనం ఆయనను అసహ్యించుకున్నాము. రోమీలకు రాసిన పత్రిక 1:30 ఒకప్పుడు ఉగ్రత పుత్రులం, ఉగ్రత పిల్లలం మనం. ఒకప్పుడు మనం ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తు తన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. దేనికోసం రక్షించాడు? ఆయన కొరకు జీవించడం కోసం రక్షించాడు. ఆయన మహిమార్థమై రక్షించాడు. ఆయన చిత్తం చేయడానికి మనల్ని రక్షించాడు. ఆయనకు విధేయత చూపడానికి మనల్ని రక్షించాడు. సో ఇప్పుడు నువ్వు నేను రక్షణ పొందిన ప్రజలంగా మనం ఎవరి కోసం జీవించాలి? దేవుని కోసం జీవించాలి. ఆయన చిత్తం చేయడానికి జీవించాలి. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు జీవించాలి. అంతే దినాన అబద్ధ బోధకులతో చెప్పుతున్నట్టుగా మత్తయి సువార్త 7వ మీరెవరో నాకు తెలియదు, కేవలం తండ్రి తండ్రి అని పిలిచినంత మాత్రాన తండ్రి పరలోకంలో, తండ్రి రాజ్యంలోకి మీరు ప్రవేశించరు. కానీ ఏం చేయాలి? తండ్రి చిత్తము చేయువారు మాత్రమే, తండ్రి చిత్తము చేయడం కొరకు బ్రతికేవారు మాత్రమే. అనగా తండ్రి చిత్తము దేవుని వాక్యములో ఏదైతే ఆయన మనతో చెప్పాడో దాని ప్రకారం చేస్తూ ఉన్నవారు మాత్రమే. కేవలం లార్డ్ లార్డ్ అని పిలవడం, జీసస్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అనడం కాదు, ఆమేన్ అనడం కాదు. ఆయన చిత్తం చెప్పినట్టుగా చేసేవారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. సో మనం అది ఉండాలి, అలా చేయాలి. మరి అలా చేయడానికి మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా యవనస్తులకి ఈ 4 సమస్యలు, 4 అడ్డంకులు. నెంబర్ 1, 4 yes మాట్లాడతాను నేను. 4 సమస్యలు అని చెప్పాను. 4 yes. ఓకే, ఎస్ ఎస్ ఎస్. నెంబర్ 1 స్లాత్ఫుల్నెస్, సోమరితనం. ఇది కేవలం యవనస్తుల సమస్య మాత్రమే కాదు, అందరి సమస్య. కానీ యవనస్తుల్లో ఇంకెక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు? మన పెద్దవారి భాషలో చెప్పాలంటే పెళ్ళి పిటాకులు ఉండవు, పిల్లా జల్లా ఉండదు, కేవలం చదువుకోవడం ఉంటుంది. చదువుకొని వచ్చిన తర్వాత ఊర్లో పెత్తనాలు ఎక్కువైపోతాయి. ఆ పంచాయతీలన్నీ, కంపలన్నీ తగిలించుకొని ఇంటికి వస్తాం. వచ్చి ఏం చేస్తాం? ఇంట్లో అరుస్తాం, లేదా కౌచ్ పొటాటోలు అయిపోతాం. కౌచ్ పొటాటో అంటే తెలుసు కదా? తెలీదా? కౌచ్ పొటాటో అంటే కౌచ్ మన ఇంట్లో ఉండే ఒక సోఫా సెట్ పైన కూర్చొని దానికి అతుక్కుపోయి ఫెవికాల్ వేసినట్టుగా ఇంకా మనకు ఒకటి ఉంటుంది తెలుసు కదా, దాన్ని పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి స్లాత్ఫుల్నెస్తో బాధపడతాం. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్.
సో దేవుడి చిత్తం చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈరోజు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్నావు, కానీ దాన్ని చేయలేక ఇబ్బంది పడడానికి ప్రధాన శత్రువుల్లో ఒకనొక ప్రధాన శత్రువు స్లాత్ఫుల్నెస్. యంగ్ పీపుల్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. లెట్ మీ సే దిస్, మీకు చాలా టైం ఉంది, మనకి చాలా టైం ఉంది. వివాహానికి ముందు కేవలం చదువుకోవడం. మనకు ఎలా అనిపిస్తుందంటే యంగ్ పీపుల్, మీకు అమ్మో నా లాంటి భారం ప్రపంచంలో ఎవరు మోయట్లేదని. కానీ మీకు ఈ విషయం చెప్పనివ్వండి, కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా భారం ఎక్కువైపోద్ది. పెళ్ళైతే ఇంకా భారం ఎక్కువైద్ది. వెళ్ళి మీ పేరెంట్స్ని అడగండి ఒకసారి, ప్లీజ్ మాట్లాడండి మీ పేరెంట్స్తో. వాళ్ళకున్న భారం అడగండి. నిన్ను స్కూల్కి పంపించడానికి, నిన్ను కాలేజ్కి పంపించడానికి, నీ ప్లేట్లో ఆహారం పెట్టడానికి, నువ్వు వేసుకునే బట్టలు మీకు ఇవ్వడానికి, నీ స్కూల్ ఫీజులు కట్టడానికి, నీ కాలేజ్ ఫీజులు కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి అడగండి. ఒకవేళ నీ ఎడ్యుకేషన్ని ఇప్పుడు చూసి అమ్మో ఇది నా వల్ల కాదు, ఇంత కష్టమా, ఇది నా వల్ల కాదు అని అనుకుంటే ఒక్కసారి నీ పేరెంట్స్తో, లేకపోతే మీ పేరెంట్స్ని పెంచడానికి మీ గ్రాండ్ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో ఒకసారి వెళ్ళి వాళ్ళని అడగండి. యంగ్ పీపుల్, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఒకవేళ నువ్వు సింగిల్ అంటే మ్యారేజ్ కాకుండా ఇంకా కాలేజ్లో స్కూల్లో ఉన్నావా, నీకు చాలా టైం ఉంది తమ్ముడు చెల్లి. దయచేసి టైం వేస్ట్ చేయకు, దయచేసి టైం వేస్ట్ చేసుకోకు. దేవుడి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే మరలా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటి? యేసయ్య ఎవరో తెలుసుకో, యేసయ్య ఎవరో అర్థం చేసుకో. ఈ వాక్యాన్ని చదువు, యేసుక్రీస్తు నీ కోసం ఏం చేశాడో దాన్ని అర్థం చేసుకో. తద్వారా దేవుని చిత్తాన్ని చేయి. మొదటిగా అది నెంబర్ 1 అని చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒకవేళ నువ్వు రక్షించబడితే ప్రైజ్ ద లార్డ్, కానీ దానికంటే ముందు దాని తరువాత, రక్షించబడిన తరువాత నువ్వు ఎదుగు, ఆత్మపూర్ణుడిగా ఉండు, దేవుని వాక్యంలో ఎదుగు, దేవునిలో ఎదుగు. స్థానిక సంఘంలో నీ యొక్క తలాంతులను వాడు, దేవునిలో ఎదుగు. దయచేసి సోమరిగా ఉండకు. తమ్ముడు చెల్లి, టైం వేస్ట్ చేయకు. మనం చాలా బాగా ఎక్కువగా ఉపయోగించే పదం టైం పాస్. అవునా? బోరు కొడుతుందిరా, టైం పాస్ అవ్వట్లేదు. టైం పాస్ కాదు. నెంబర్ 1, టైం వేస్ట్ చేస్తావు అంతే, లేదా టైం యూటిలైజ్ చేసుకుంటావు. టైం పాస్ ఉండదు. ఈదర్ యూ ఆర్ యూజింగ్ ద టైం ఆర్ యూ ఆర్ వేస్టింగ్ ద టైం. తమ్ముడు చెల్లి, స్లాత్, సోమరితనానికి స్థలం ఇవ్వకు. ఏంటన్నా సోమరితనం ప్రార్థన చేయనివ్వదు, సోమరితనం వాక్యం చదవనివ్వదు, సోమరితనం పుస్తకాలు చదవనివ్వదు, సోమరితనం చర్చ్ రిలేటెడ్ మినిస్ట్రీస్ చేయనివ్వదు, సోమరితనం నీ యొక్క అకాడమిక్ లేదా నీ స్కూల్ లేదా నీ కాలేజ్ రెస్పాన్సిబిలిటీస్ చేయనివ్వదు, సోమరితనం నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ కావాలంటే నువ్వు పొందుకోవాల్సిన లేదా చేయాల్సిన ఎక్స్ట్రా కోర్సు నిన్ను చేయనివ్వదు, సోమరితనం వాక్యపు జ్ఞానములో నిన్ను ఎదగడానికి అలో చేయదు. సోమరితనం కేవలం ఏదో ఒక గ్యాడ్జెట్, ఏదో ఒక అలవాటు, ఏదో ఒక దాంతో పెట్టుకొని దాంతోనే నీ సమయాన్ని గడిపేస్తూ ఉంటావు. సోమరితనం చాలా చెడ్డది. అది క్రమశిక్షణకు శత్రువు. ఒక భక్తుడు ఇలా అంటాడు, క్రమశిక్షణకి శత్రువు ఏంటంటే సోమరితనం. తమ్ముడు చెల్లి, డోంట్ వేస్ట్ యోర్ టైం. మరి సోమరితనానికి విరుగుడు ఏంటి? సోమరితనానికి విరుగుడు సొలొమోను భక్తుడు సామెతలు 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల వరకు ఒక దగ్గరికి వెళ్ళమంటున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొని కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చీమలు చాలా చిన్నవి. అండ్ సామెతలు సొలొమోను మహారాజు అంటున్నాడు మనకందరికీ, ఎందుకంటే నేను దీంట్లో స్పెషల్ గ్రాడ్యుయేషన్, నేను ఇది ఓవర్కమ్ చేసిన వ్యక్తిగా మాట్లాడట్లేదండి. నేను ఒక స్ట్రగులర్గా మాట్లాడుతున్నాను మీ అందరితో. మనకందరికీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కసారి చీమల దగ్గరికి వెళ్దాం రండి అంటున్నాడు. ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళాలి? చీమలు తన కెపాసిటీ 100 kgs బరువు మోయగలదు. అయితే 100 kgs మోయగలదైతే చీమ 100 kgs మోయడానికి ఇష్టపడదు.
సుమారు 5,000 కేజీలు మోయడానికి ఇష్టపడుతుంది. ఐమ్ కంపేరింగ్, ఓకే. దాని లిమిట్ 100 కేజీ అయితే దానికి 500 రెట్లు ఎక్కువ బరువు మోయడానికి ఇష్టపడుతుంది. 500 రెట్ల బరువు ఎక్కువగా మోయడానికి ఇష్టపడుతుంది. చీమల నుంచి ఈ 3 వచనాల్లో నుంచి మనం 3 లెసన్స్ నేర్చుకోవచ్చు. ఏంటి? నెంబర్ 1, చీమలు సెల్ఫ్ స్టార్టర్స్, తనకు తనే ఇనిషియేషన్ తీసుకొని ముందుగా పనిచేసేవి. సెల్ఫ్ స్టార్టర్స్, తనే ఇనిషియేషన్ తీసుకొని ముందే పనిచేసేవి. వాటికి అధికారం లేదంట, న్యాయాధిపతి లేదంట, అయినా సరే ఇవి చెయ్యి ఇవి చెయ్యి ఇవి చెయ్యి అని ఎవ్వరు వాటికి చెప్పక ముందే తనకు తానే ఇనిషియేషన్ తీసుకొని ముందు పనిచేస్తూ ఉంటుందంట. అంతేకాదు, చీమలు భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగి ఉందంట. చూడండి, మీరు 8వ వచనంలో చూస్తే, కోతకాలమందు వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. రాబోయే కాలములో ఏం జరగబోద్దో అనే ప్రమాదముతో ఇప్పుడే ఆహారం సేవ్ చేసుకుంటూ ఉంటుందంట. మరి మన పరిస్థితి ఏంటి? ఎప్పుడో వస్తుందిగా ఎగ్జామ్, మనదంతా 1 నైట్ బ్యాటింగ్గా, తెలుసు కదా మీకు, 1 డే బ్యాటింగ్. అందుకే మనం క్రైస్తవులం మన స్టడీస్లో ఎందుకు ఎక్సలెన్స్ చూపెట్టమంటే, దెర్ ఈజ్ అ ఫాల్స్ డైకాటమీ ఇన్ అవర్ బ్రెయిన్స్. యూనో ఫాల్స్ డైకాటమీ అంటే 2 రకాల విభజన ఉందన్నమాట. ఒకటి సేక్రెడ్ థింగ్స్, పరిశుద్ధమైన పనులు, సంఘం, పాటలు, ఆరాధన, వాక్యం, ఇది దేవునికి మహిమ, హల్లెలూయా అంటాం, ఓకే. మరి రెండవది ఏంటయ్యా అంటే, ఇది సెక్యులర్ థింగ్స్, చదువు, ఉద్యోగం, కష్టపడడం, చదవడం, రివిజన్ చేసుకోవడం. ఇవన్నీ అంతా కాదండి. సెక్యులర్ సేక్రెడ్ అనేది లేదు. రెండు దేవునికి మహిమను తీసుకుని వచ్చేవే. ఇంతకుముందు మీరు క్విజ్లో ఎవరు దానియేలు, ఎవరు జోసెఫ్, ఎవరు నెహమాయా? వీళ్ళందరూ సెక్యులర్ గవర్నమెంట్లో పనిచేసిన ఆఫీసర్స్. అర్థమవుతుందా? జోసెఫ్ ప్రధానమంత్రి, దానియేలు రాజుకు సలహాలు ఇచ్చే విలువైన, దేశంలో 2వ అధిపతి అనుకుంటా. ఎవరు? నెహమయా, రాజుకు కప్పు అందించే కప్పేరర్. వీళ్ళందరూ సెక్యులర్ వరల్డ్లో ఎక్సలెన్సీ సంపాదించారు. అందుకే నెహెమ్యా ద్వారా యెరూషలేము గోడలు కట్టబడ్డాయి. అతని ముఖాన్ని చూసి ఏమైంది, చింతగా ఉన్నావు? ఎక్సలెన్సీ. తమ్ముడు, చెల్లి, ప్లీజ్ మరలా చెప్తున్నాను, నీ చదువు దేవుని మహిమార్థమై చదువు. డోంట్ బీ స్లాత్ఫుల్, లేజీగా ఉండొద్దు. తమ్ముడు, చెల్లి, రక్షణ పొందక ముందు నేను నా ఎడ్యుకేషన్ అగ్రిగేటేనా పర్సంటేజ్, టోటల్ పర్సంటైల్ 63, ట్రస్ట్ మీ. కానీ ఎప్పుడైతే రక్షణ పొందానో నాకు చదువు యొక్క విలువ అర్థమైంది. క్రైస్తవులు చదవాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మీరు ఏమి చేసినను ఎవరి కోసం? దేవుని మహిమార్థమై. 1 కొరింథీ 10:31, ఇది నీ మోటో అయి ఉండాలి. దేవుని మహిమార్థమై. రక్షణ పొందిన తర్వాత చాలా కష్టపడి చదివాను, సీరియస్లీ. నా సొంత నామం కోసం కాదు, ఎందుకంటే నేను అప్పటికే యూత్ మినిస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉన్నాను, కిడ్స్ మినిస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉన్నాను. ఓకే, ఇక్కడ తమ్ముడు ప్రేమ్ ఉన్నాడు, 2016లో కలిశాను ప్రేమ్ని. అప్పుడు నేను ఎంటెక్ చేస్తున్నాను. సో నేను చాలా మినిస్ట్రీలో తిరుగుతున్నాను. కాబట్టి వీడు క్రైస్ట్ అని చదువులో ఫెయిల్ అవుతాడు అని చెప్పి అందరు అంటారేమోనని చెప్పి 1 నైట్ 1 డే కాదు, చాలా కష్టపడి చదివేవాడిని. సెలవులన్నీ, హాలిడేస్ అన్నీ మినిస్ట్రీ కోసం ఉపయోగించేవాడిని. నా జాబ్ చేస్తున్నప్పుడు కూడా అంతే, హాలిడేస్ అన్నీ మినిస్ట్రీ కోసం. కానీ మిగతా టైంలో కష్టపడి పనిచేయడం, కష్టపడి చదవడం. 63 ఉన్నా కాస్త నా పర్సంటైల్ బీటెక్లోకి వచ్చేసరికి 83 అయింది. 83% బీటెక్లో ఓవరాల్, ఒక్క సెమిస్టర్ కాదు, 3 years అగ్రిగేట్. ఓకే, ఎందుకంటే నేను డిప్లొమా చేశాను కాబట్టి 3 years నాకు. కానీ అదే ఎంటెక్ వచ్చేసరికి 88. ఎందుకంటే నా జ్ఞానంలో, దేవునిలో నేను ఎదుగుతున్నాను. చదవాలన్న
వాంఛ కూడా ఎదుగవుతుంది. సో ఎంటెక్ 2 ఇయర్స్లో నా అగ్రిగేట్ టోటల్ యావరేజ్ ఒక్క సెమిస్టర్ కాదు 88. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, నేను చెప్తుంది ఏంటంటే మనం కష్టపడి చదవాలి, భవిష్యత్తు గురించి ముందే ఆలోచించాలి, చీమల గురించి ఆ విషయం మనం నేర్చుకోవాలి. అంతేకాదు చీమలు ఇంతకుముందు చెప్పినట్టుగా హార్డ్ వర్కింగ్. సో తమ్ముడు చెల్లి, నీ ఎడ్యుకేషన్లో, బ్రదర్స్ సిస్టర్స్, మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబాల్లో, మీ వర్క్ ప్లేస్లో, ఒకవేళ మీరు ఇక్కడ పరిచర్యలో ఉంటే మీ సంఘ పరిచర్యలో మీరు ఎంత కష్టపడతారు? కష్టపడడం మీకు ఇష్టమా? లేదు టైం పాస్. నెంబర్ 1 స్లాత్ఫుల్నెస్. సోమరితనం దేవుని చిత్తాన్ని చేయకుండా ఉండడానికి ప్రధాన శత్రువు, ఒకానొక శత్రువు. రెండవ శత్రువు సెల్ఫ్. రెండవ ఎస్ స్లాత్ఫుల్నెస్, సెకండ్ది సెల్ఫ్. అంటే నేనే, స్వయం, నాకు నేనే ప్రధాన శత్రువుని. అందుకే డిఎల్ మూడీ అనే భక్తుడు అన్నాడు, ఇప్పటి వరకు నేను ఎక్కువగా కలిసిన ప్రమాదకరమైన శత్రువుల్లో ప్రధానమైన శత్రువు ఎవడంటే నేనే అని అన్నాడు. నీకు నీవే శత్రువు, మనకు మనమే శత్రువులం. సెల్ఫ్. మనం ఎందుకు లేజీగా ఉంటామంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం కాబట్టి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అమ్మ చెప్పిన పని, నాన్న చెప్పిన పని, లేకపోతే టీచర్ చెప్పిన వర్క్, లేకపోతే చర్చ్లో చెప్పిన వర్క్, లేకపోతే యూత్ లీడర్ చెప్పిన వర్క్, సండే స్కూల్ టీచర్ చెప్పిన వర్క్ మనం ఎందుకు చేయమంటే వి లవ్ అవర్ సెల్వ్స్ మోర్. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాం. స్వార్థం, స్వయం మన ప్రధాన శత్రువు. తమ్ముడు చెల్లి, నీ స్వయాన్ని చంపు. ఏంటి స్వయాన్ని చంపడం ఏంటన్నా? స్వయాన్ని చంపడం అంటే నన్ను నేను చంపుకోవడమే కదా. స్వయాన్ని అంటే నీ సొంత కోరికలని, నీ సొంత ఆశలని, నీ సొంత రాజ్యాన్ని, దాన్ని కూలగొట్టేసేయి, చంపేసాయి. ఎలా చంపడం? ఎలా అంటే కరెక్షన్ని స్వీకరించు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇతరులని నీ జీవితంలోనికి మాట్లాడనివ్వు. ఇతరులు నీ జీవితంలోనికి మాట్లాడడానికి వారికి అనుమతినివ్వు, పర్మిషన్ ఇవ్వు. యంగ్ పీపుల్కి కరెక్షన్ అనేది అసహ్యం. ఒప్పుకుంటారా నాతో? వీళ్ళు ఎప్పుడు ఇంతేరా, టార్చర్ చేస్తుంటారా, వీళ్ళు నసగాలరా, పైకి అనగానే లోపల నేను అనుకున్నాను, మీరు అనుకోలేదంటే నేను ఆశ్చర్యపోవాలి. ఏంటి మమ్మీ, ఏంటి డాడీ, నసా ఏంటి టార్చర్, వెళ్ళిపోమంటావా ఇంట్లో నుంచి? ఎన్నిసార్లు అనలేదు? నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు, మీ కాలంలో లేదు, ఇప్పుడు మారిపోయింది, ఇది అప్డేటెడ్ వరల్డ్. మనకు కరెక్షన్ అసహ్యం. యంగ్ పీపుల్, సెల్ఫ్ని ఎట్లా క్రూసిఫై చేయాలంటే ఇతరుల దగ్గర నుంచి కరెక్షన్ని, దిద్దుబాటుని స్వీకరించు. సో మనం ఎలా సరిదిద్దబడదామంటే యంగ్ పీపుల్, మనము ముఖ్యంగా దేవుని వాక్యం చేత సరిచేయబడతాం. సెల్ఫ్ని చంపుకోవడానికి లేదా సెల్ఫ్ని అధిగమించడానికి మనం అనుమతించాల్సిన విషయాలు. నెంబర్ 1, దేవుని వాక్యం మనల్ని సరి చేయనివ్వాలి. కీర్తన 119, 9, 11 చాలా ఫేమస్ వర్సెస్. ఏమంటాడు? నా యొక్క నడకని నేను ఎలా సరి చేసుకోగలను? నీ వాక్యం చేత జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యం అద్దం లాంటిది. నీ వాక్యాన్ని చూసి నా యొక్క నడకను నేను చూసుకొని జాగ్రత్తగా సరిచేసుకోవాలి. అదే యాకోబు మొదటి అధ్యాయంలో అంటాడు వాక్యం అద్దం లాంటిది, అది మనల్ని సరిచేస్తుంది. సో తమ్ముడు చెల్లి, దేవుని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, లేదా దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు, లేదా ఇటువంటి యూత్ మీటింగ్స్లో లేదా స్పెషల్ మీటింగ్స్లో, లేకపోతే ఏదో ఒకలాగా దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు
అది నిన్ను మౌల్డ్ చేయనివ్వు, అది నిన్ను షేప్ చేయనివ్వు. కేవలం దేవుడి వాక్యం మాత్రమే కాదు, ఇతరులు కూడా నిన్ను సరి చేయనివ్వు. కరెక్షన్ ఫ్రమ్ వర్డ్, కరెక్షన్ ఫ్రమ్ అదర్స్. ఇతరులు నిన్ను దిద్దుబాటు చేయనివ్వు, ఇతరులు నిన్ను సరి చేయనివ్వు. ఇంతకుముందే నేను చెప్పాను, ఇతరులు వాక్యం మనల్ని సరి చేసినా మనం ఏం ఫీల్ కాం. ఎందుకు? దేవుడు కదా. కానీ ఇతరులు సరిచేస్తే మనిషికి వచ్చేసినట్టు వచ్చేసింది కోపం. మరి మేమెవరం అంటారేమో, మీరు మహానుభావులు. మనం మహానుభావులం లేదండి. మనుషులు మనల్ని సరిచేస్తే మనకు అది ఆశీర్వాదం. పేతురు అద్భుతమైన అపోస్తలుడు, అవునా? కానీ పేతురు తనకు తెలియకుండానే లేదా తెలుసో తప్పు చేసినప్పుడు ఎవరు అతన్ని సరిచేసింది? గలతీ 2 పౌలు. అంతటి పెద్ద అపోస్తలుడికే కరెక్షన్ అవసరమైనప్పుడు, దిద్దుబాటు అవసరమైనప్పుడు, సెల్ఫ్ నుంచి ప్రొటెక్షన్ అవసరమైనప్పుడు మనమెంతండి? సేవకులమైన మేమెంత, విశ్వాసులమైన మనమెంత, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనం అందరము, మనకందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైటిల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్, మనకందరికీ దేవుని దిద్దుబాటు అవసరం. సో ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, తమ్ముడు చెల్లి ఇదిగో నువ్వు ఈ విషయంలో ఎదగాలి, దయచేసి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని అంటే, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అక్క, స్వీకరించు, దిద్దుబాటును స్వీకరించు. అప్పుడు సెల్ఫ్ నుంచి మనం విడిపించబడతాం. ఒకవేళ ఎవరు నీ దగ్గరికి వచ్చి చెప్పట్లేదు, అప్పుడు యంగ్ పీపుల్ నువ్వు నేనేం చేయాలి? చీమలాగా మారి ఇనిషియేషన్ తీసుకొని మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అన్నా, అక్క, నువ్వు మెచ్యూర్ సిస్టర్గా లేవు, నువ్వు జీవితాన్ని కొంచెం చూసిన వ్యక్తిగా ఉన్నావు కదా, నేను ఇంకా ఏ విషయాల్లో ఎదగాలక్క? అన్నా, నేను ఇంకా ఏ విషయాల్లో ఎదగాలి చెప్పండి. అలా నీ దగ్గరికి రావాలంటే అన్న, అక్క, మనము ఇందాక తిమోతి మాదిరిగా ఉన్నట్టు ఇతరులకు మాదిరిగా ఉండాలి. ప్రవర్తనలోను, మాటలోను, ప్రేమలోను, విశ్వాసములోను, అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. సో కరెక్షన్ అనేది మనల్ని మన దగ్గర నుండి విడుదల చేస్తుంది. అందుకే వాక్యం ఇలా చెబుతుంది, ఇనుము ఇంకొక ఇనుమును పదును పెడుతుంది. శత్రువు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, కానీ మేలు కోరి మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. అంటే కరెక్ట్ చేస్తాడు. నీకు హర్టింగ్ అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నీలో ఉన్న, నాలో ఉన్న లోపాలని మన స్నేహితులు సరిచేస్తారు. నాకు స్నేహితులు ఉన్నారండి. బ్రదర్ బెంజమిన్ ఒక స్నేహితుడు, బ్రదర్ స్టీఫెన్ డేవిడ్ నాకు ఒక స్నేహితుడు, బ్రదర్ శంకర్ బాబు గారు ఆయన ఒక స్నేహితుడు. నా స్నేహితులు ఇంకా కొంతమంది ఉన్నారు, సమకాలికులు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నా మెంటర్స్. వాళ్ళందరూ నాలో నుంచి నన్ను చూసి వాక్యానికి ఎక్కడైనా పొంతన లేని ప్రవర్తన నాలో కనిపించినప్పుడు సరిచేస్తారు నన్ను. అది నాకు ఆశీర్వాదకరం. సో తమ్ముడు చెల్లి, సెల్ఫ్ నుంచి నువ్వు నేను రక్షణ లేదా విడిపించబడాలంటే దేవుని వాక్యము నుంచి మాత్రమే కాదు, స్నేహితుల నుంచి లేదా ఇతరుల నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా దిద్దుబాటును తీసుకో. ఒకవేళ దిద్దుబాటు తీసుకోకుండా, దిద్దుబాటును స్వీకరించకుండా ఉన్నామనుకో, దేవుడు తన దిద్దుబాటును తీసుకొని వస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, తన దిద్దుబాటును తీసుకొచ్చినప్పుడు అది మనం తట్టుకోలేము, ఇంకా షాటర్ అవుతాం. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా మనం వినట్లేదు అనుకోండి, దేవుడే, ఇంతకుముందు మనం విన్నాం కదా 1 తెస్సలోనిక 4లో, ఆయన ఏమవుతాడు? మనకి అవెంజర్ అవుతాడు. అప్పుడు ఆయన తీసుకుని వస్తాడు తన శిక్షను, తన దిద్దుబాటును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాలు. అది మన
అది ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనల్ని కొన్ని రోజులు క్రమశిక్షణలో పెడతారు. చూడండి, దేవుడు ఎందుకు మనల్ని సరిదిద్దుతాడంట? తన పరిశుద్ధతలో పాలు పొందుకోవడానికి, మన మేలు కొరకే ఆయన సరి చేస్తాడు, ఆయన క్రమశిక్షణ పెడతాడు. ఈ మాట చెప్పనివ్వండి, అది చాలా కష్టం, అది చాలా కష్టం. సో ప్రజలు నిన్ను సరిదిద్దుతున్నప్పుడు స్వీకరించు. ఎప్పుడైనా నువ్వు పాస్టర్ అని అనొద్దు. అడుగు, నీ మెంటర్స్ దగ్గరికి వెళ్ళి అడుగు, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడుగు. వాళ్ళు చెప్తే విను, సరి చేయబడు, స్వీకరించు. కానీ ఒకవేళ నువ్వు అలాగే ముందుకు వెళ్ళిపోతుంటే దేవుడే డైరెక్ట్గా నిన్ను సరిచేయాల్సి వస్తుంది, దేవుడే సరిచేయాల్సి వస్తుంది. ఇంకొక సెల్ఫ్ని మనల్ని మనం చంపుకోవడానికి, లేదా సెల్ఫ్ని అవాయిడ్ చేయడానికి, మన స్వయాన్ని మనల్ని మనం చంపుకోవడానికి ఇంకొక అద్భుతమైన మందు ఏంటంటే ఆయన ప్రజలని ప్రేమించడం, అనగా ఆయన సంఘాన్ని ప్రేమించడం. ఎందుకంటే నేనేం చెప్పాను, ఎంతసేపు మనము సెల్ఫ్, నేను, నాది, నా కుటుంబం, నా వాళ్ళు, నా డిపి, నా వాట్సాప్, నా సోషల్ మీడియా, నా ఇన్స్టాగ్రామ్, నేను ఎలా కనబడుతున్నాను, నేను ఎలా ఉన్నాను, నేను 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 స్వీయం. అది మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. స్వయం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ మనల్ని మనం త్యజించుకొని ఇతరులకు సేవ చేయడం, ఇతరులను ప్రేమించడం, ఇతరులకు పరిచర్య చేయడం, ఇతరులకు మినిస్ట్రీ చేయడం అనేది మనల్ని మనం త్యజించుకునే ఒక అద్భుతమైన విధానం. సో అది ఎలా, ఎక్కడ అద్భుతంగా చేయగలమంటే సంఘములో చేయగలం. మీ స్థానిక సంఘాల్లో అద్భుతంగా దాన్ని చేయగలరు. సో తమ్ముడు, చెల్లి అండ్ అందరూ, మనమందరం మన సంఘాన్ని ప్రేమిద్దాం, మన సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేమిద్దాం. ఆల్రెడీ బెంజమిన్ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి సంఘం అంటే బిల్డింగ్ అని కాదని మీకు తెలుసు, సంఘం అంటే ప్రజలని మీకు తెలుసు. సో ప్రజలను ప్రేమిద్దాం. యంగ్ పీపుల్, కేవలం మీ యంగ్ గ్రూప్తో మాత్రమే ఉండకండి. అర్థమవుతుందన్నమాట. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాం మనం, ఎందుకు? అది వేరే. వాళ్ళు 90s, 80s, 70s, మనమేమో జెన్ జీ, జెన్ ఆల్ఫా, రైట్? కేవలం మీ యూత్ గ్రూప్లో మాత్రమే ఉండకు. మీ సీనియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, వాళ్ళతో అడుగు. అందుకే ఒక భక్తుడు ఇలా అంటాడు, ట్రై టు బీ అ పార్ట్ ఆఫ్ ద హోల్ చర్చ్, నాట్ ఇన్ యువర్ యూత్ గ్రూప్. మొత్తం సంఘంలో సభ్యులుగా ఉండు, కేవలం మీ యూత్ గ్రూప్లో కాదు, లేకపోతే మీ చిన్న సండే స్కూల్లోనే కాదు. అందరితో మాట్లాడు, పలకరించు, అడుగు, నీ సందేహాలను వాళ్ళని అడుగు, నీ ప్రాబ్లమ్స్లో వాళ్ళ దగ్గర నుంచి విజ్డమ్ తీసుకో. అంతేకాదు, ఇతరులకు సర్వ్ చేయి. నీ స్థానిక సంఘంలో నువ్వేం చేయగలవో చెయ్యి. అది అప్పుడు నీ సెల్ఫ్ పైన ఎక్కువ ఫోకస్ ఉండదు. ఎంతసేపు ఓకే వీళ్ళకి ఏం చేయాలి, నేను ఇతరులకు ఎలా సహాయం చేయాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి. తద్వారా ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టుగా దేవుడు నీకు ఇచ్చిన సంఘ నాయకులకు నువ్వు లోబడి ఉంటావు. అది దేవుని చిత్తం. చూసారా కనెక్షన్? అర్థమవుతుందా మీకు? మనం ఇతరులకు సహాయం, లేదా ఇతరులను సేవించడం, లేదా సర్వ్ చేయడం, లేదా మినిస్ట్రీ చేయడం, లేదా పరిచర్య చేయడం మనం నేర్చుకోవాలి. ఇంకా ఎలా పరిచర్య చేయొచ్చు? కేవలం ఈ చేపలు వేయడం, లేకపోతే మ్యూజిక్ సెట్ చేయడం, ఇంతేనా? ఇంకొక అద్భుతమైన పరిచర్య యవనస్తులారా, ప్రార్థించడం ద్వారా, సంఘం గురించి ప్రార్థించడం. ఎస్, ప్రార్థించడం ద్వారా ఒక అద్భుతమైన పరిచర్య నువ్వు చేయగలవు. లేదు, నువ్వు చేయగలవు. తమ్ముడు, చెల్లి, ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. రాసుకో, నీ సంఘ సభ్యులు ఎవరైనా ఉన్నారా? రాసుకో వాళ్ళ పేర్లు. కొత్తగా అనిపించవచ్చు నీకు, రాసుకో వాళ్ళ పేర్లు. ఒక బుక్లో రాసుకొని రోజుకో ఒక బ్యాచ్ లాగా పెట్టుకొని 7 రోజులు లేదా 6 రోజులు, సండే ఎట్లాగో వాళ్ళని కలుస్తావు కాబట్టి 6 రోజులు 6 బ్యాచ్ల గురించి ప్రేర్ చేయి. హోల్ చర్చ్ కవర్ అయిపోద్ది. రోజుకు ఒక 5 గురించి ప్రార్థన చేసిన, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళి అయ్యా మీ గురించి ఎలా ప్రార్థన చేయాలి అని అడుగు. హౌ కెన్ ఐ ప్రే ఫర్ యూ అడుగు.
తమ్ముడు చెల్లి, మనం ఇప్పటి నుంచే ఈ పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన పరిచర్య అనేది అత్యంత అద్భుతమైన పరిచర్య. ఇక్కడ నాలాగా బోధించడం బహుశా మీ అందరికీ కనిపించవచ్చేమో, కానీ ప్రార్థించేవారు, రహస్యంగా ఎవరు చూడకుండా ప్రార్థించేవారు పరలోకంలో అత్యధిక అద్భుతమైన బహుమానం పొందుతారు. నిజం చెప్తున్నాను. ప్రార్థిద్దాం, నీ యొక్క తలాంతులను వాడదాం. అలాగే ఎస్పెషల్లీ వృద్ధులు ఎవరైనా ఉంటే, నడవలేని వారు ఎవరైనా ఉంటే, యంగ్ పీపుల్, దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి సహాయం చేద్దాం. ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా పనులుంటే చేద్దాం. ఎస్, సెల్ఫ్ని చంపుకోవాలంటే ఇతరులను మనం ప్రేమించాలి. అంతేకాదు మనము సంఘములో మెచ్యూర్ పీపుల్ చేత మనము మెంటోరింగ్ చేయబడాలి. అనగా శిష్యత్వంలో మనము పాలిభాగస్థులం అవ్వాలి. అంటే శిష్యత్వం అనే పదం చాలా పెద్దగా అనిపించవచ్చు. నువ్వు రక్షించబడ్డావా? అయితే ఒక అక్క సిస్టర్ని, బ్రదర్ని అడిగి మాట్లాడి, అన్నా నేను వాక్యం చదువుతున్నానో లేదో నన్ను అడగన్నా, అన్నా నేను ప్రార్థన చేసుకుంటున్నానో లేదో నన్ను అడగన్నా. ఇది కేవలం యంగ్ పీపుల్, పెద్దవాళ్ళను మాత్రమే కాదు. సిస్టర్స్ మీరు ఒకరినొకరు కూడా, బ్రదర్స్ మిమ్మల్ని మీరు ఒకరు కూడా అకౌంటబిలిటీ అంటారు దీన్ని, జవాబుదారీతనం. ఇది ఒకవేళ నువ్వు చేయగలిగితే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇనుము పదును పెట్టినట్లుగా మనం అందరం కలిసి ఎదుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. మెంటోరింగ్ సిస్టమ్. అంత మాత్రమే కాదు, నువ్వు ఇంకా ఒక మంచి సేవకుడిగా లేదా నీ స్వయాన్ని నిన్ను నీవు త్యజించుకోవాలంటే సంఘములో మంచి స్నేహితులను కలిగి ఉండు. సంఘములో పరిచర్య చేయడం మాత్రమే కాదు, సంఘములో మంచి స్నేహితులను మెంటోరింగ్ చేయడం మాత్రమే కాదు, సంఘములో మంచి స్నేహితులను కలిగి ఉండు. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? యంగ్ పీపుల్, అక్క, అన్న, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీ స్థానిక సంఘ సభ్యురాలు అయితే ఎంత బాగుంటుంది. మనకి బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది బయట ఉంటారు. కానీ స్థానిక సంఘములో మన బెస్ట్ ఫ్రెండ్ అలా ఉంటే, మన శోధనలో, మన బాధల్లో, మన వేదనల్లో మనకు తోడుగా ఉండి, మన గురించి ప్రార్థన చేస్తూ మనల్ని ప్రోత్సహించే స్నేహితులు మనకు ఉంటే ఎంత బాగుంటుంది స్థానిక సంఘంలో. అటువంటి సాక్ష్యం పొందినవాడు తిమోతి, అలాగే ఎపఫ్రోదీతు. ఫిలిప్పీ రాసిన పత్రికతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఒక్కసారి 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తిమోతి గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు ఫిలిప్పీలకు. మీ క్షేమ విషయమై, ఓ ఫిలిప్పీ సంఘమా, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడెవడు నా దగ్గర లేడు. చూడండి, సంఘము పట్ల తిమోతికి ఎంత కేర్, కన్సర్న్ ఉందో. అంతేకాదు, వాళ్ళంట ఎపఫ్రోదీతు గురించి ఇచ్చే సాక్ష్యం చూడండి. 2వ అధ్యాయం 30వ వచనం. 2వ అధ్యాయం 30వ వచనం. ఎపఫ్రోదీతు ఆఖరికి తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక ఇతరుల కోసం పరిచర్య చేశాడంట. పౌలు గురించి పరిచర్య చేశాడంట. ప్రియ సంగమా, ప్రియ స్నేహితుడు ఫ్రెండ్స్, దయచేసి ఒక మంచి స్నేహితుడిగా సంఘములో ఇతరుల పట్ల పరిచర్య చేయి. సో నేను ముందుకు త్వరగా వెళ్తున్నాను. మనము సోమరితనం చూసాం, ప్రధాన శత్రువు, దేవుని చిత్తం చేయకుండా ఆపేది. నెంబర్ 2, మనము సెల్ఫ్ చూసాం, అంటే స్వయాన్ని ఎలా జయించాలో లేదా ఎలా అవాయిడ్ చేయాలో కూడా మనం చూసాం. ఇప్పుడు 3వది మరలా ఇంకొక ఎస్. దీని గురించి నేను ఎక్కువ ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి. 3rd, సెక్స్. ఆ పాపము, దానికి సంబంధించిన లైంగిక పాపము యవ్వనస్తుల జీవితంలో ఎక్కువగా దేవుని చిత్తాన్ని చేయకుండా ఆపుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ప్రీమ్యారిటల్ సెక్స్, పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్, వీటికి సంబంధించిన వివాహానికి బయట జరుగుతున్న ప్రతి విషయం కూడా యవ్వన జీవితాన్ని ఎక్కువగా బంధించి వేస్తూ ఉంది. అది దేవుని చిత్తం చేయకుండా ఉంది.
ఆ పాపం చేసినప్పుడు గిల్ట్ అయిపోతాం. ఆ పాపం చేసినప్పుడు ముఖం ఎవరికి చూపించలేకుండా ఉంటాం, రహస్యంగా ఉంటాం, బయటికి ఓపెన్గా మాట్లాడం. కానీ యంగ్ పీపుల్, సంఘములో ఉన్న ఒక మెచ్యూర్ బ్రదర్తో వెళ్ళి మాట్లాడు, ఓపెన్గా మాట్లాడు. అప్పుడు నువ్వు జయించగలుగుతావు. ఇంకేదైనా వేస్ ఉన్నాయన్నా జయించాలంటే, దేవుని చిత్తం నేను చేయాలని ఉంది, కానీ ఈ ఈ ఈ ఈ యొక్క పాపం నన్ను ఆపేస్తుంది, ఈ 3వ సెక్స్ అనే పాపం నన్ను ఆపేస్తుంది, నేను ఎలా చేయాలి, ఎలా నేను జయించాలి? ఒకవేళ నువ్వు రక్షించబడిన విశ్వాసివైతే ఒక్కసారి మరలా నువ్వు ఈ ఈ యొక్క పాపంతో నువ్వు స్ట్రగుల్ అవుతూ ఉంటే ఒక్కసారి ఈ మాటలు విను. నువ్వెవరో నువ్వు అర్థం చేసుకో. నో యువర్ ఐడెంటిటీ. మెంటరింగ్ మాత్రమే కాదు, నో యువర్ ఐడెంటిటీ. క్రీస్తులో నువ్వెవరో అర్థం చేసుకో. క్రీస్తు ఆయన నిన్ను రక్షించాడు. క్రీస్తు ఆయన నీతో సహవాసం కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన తన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. నీవు సంఘములో బిడ్డవు, ఆయన హౌస్ హోల్డ్, ఆయన కుటుంబ సభ్యుడు. అంతేకాదు ఆయన వధువు సంఘముగా. అంతేకాదు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ గతాన్ని ఆయన క్షమించాడు. సో నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని సువార్తను నీకు నువ్వు బోధించుకొని ఈ పాపాన్ని జయించు. అంత మాత్రమే కాదు, శరీరానికి స్పేస్ ఇవ్వకు. నా మాట అర్థమైందా? శరీరానికి స్పేస్ ఇవ్వకు. ఎక్కడికి వెళితే నువ్వు శోధించబడతావో, ఎక్కడికి వెళితే నువ్వు పాపములో పడతావో, ఏది ఓపెన్ చేస్తే నువ్వు పాపములో పడతావో, ఎక్కడ నువ్వు ఫోన్ వాడితే, ఏ సమయంలో ఫోన్ వాడితే, ఎవరు లేనప్పుడు ఫోన్ వాడితే నువ్వు ఎక్కడైతే పడిపోతావో అని నీకు తెలుసో, అది తెలిసి దయచేసి ఎంటర్టైన్ చేయకు. ప్లీజ్ బ్రదర్స్, సిస్టర్స్, డోంట్ ఎంటర్టైన్ దిస్ ఫ్లెష్. ఈ శరీరాన్ని, దాని ఆశలను ప్రోత్సహించకు. యేసుక్రీస్తు చాలా రాడికల్గా చెప్పాడు. ఆయన చాలా అగ్రెసివ్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికివై, చెయ్యి నరికే, కాలు. అందరం అయితే ఇక మనం ఫిజికల్ ఛాలెంజ్ చర్చ్ మెంబర్స్గా ఉంటాం లిటరల్గా తీసుకుంటే. మరి ఏంటి దాని అర్థం? ఒక ఆయన లిటరల్గా తీసేసుకున్నాడు, ఆరిజిన్ గారు, చర్చ్ ఫాదర్. తర్వాత ఫీల్ అయ్యాడు ఆయన, అయ్యో ఇది కాదు ఇది అని. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు రాడికల్గా ఉండు, పారిపో, చోటివ్వకు, అటాక్ చేయి, వేజ్ వార్, మేక్ వార్, పోరాడు, యుద్ధం చేయి, రాడికల్గా ఉండు. తమ్ముడు చెల్లి ఈ విషయంలో ఎంతోమంది యవనస్తులు పైకి మాట్లాడడం లేదు, పైకి చెప్పట్లేదు. సంఘములో అలాగే కుమిలిపోతున్నారు. నా గురించి ఏమనుకుంటారో అని ఇబ్బంది పడుతున్నారు. బయటికి ఎవరితో మాట్లాడరు, తల్లిదండ్రులతో మాట్లాడరు, అక్క చెల్లెలతో మాట్లాడరు. వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాట్లాడండి. సంఘములో ఉన్న బ్రదర్స్తో లేదా సిస్టర్స్తో లేదా మీ పాస్టర్ గారితో, ఎవరితో ఒకరితో మాట్లాడండి. ఈ విషయంలో మాట్లాడండి. అంతేకాదు ఆపోజిట్ జెండర్తో నీ రిలేషన్షిప్స్ జాగ్రత్త. దయచేసి ఆపోజిట్ జెండర్స్తో నీ రిలేషన్షిప్ జాగ్రత్త. నీ జెండర్ కానీ ఎవరైనా సరే, నీ కుటుంబ సభ్యుడు కాకుండా ఎవరైనా సరే, క్లియర్ బౌండరీస్ పెట్టుకో. చర్చ్ మెంబర్ అయినా సరే, అక్క అయినా సరే, ఐఎమ్ సారీ నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది, అన్న అని పిలిచినా సరే, క్లియర్ బౌండరీస్ పెట్టుకో. క్లియర్ బౌండరీస్. ఎందుకంటే పాస్టర్లుగా మేము చూస్తున్న సంఘటనలు మా హృదయాన్ని కలిచివేస్తున్నాయి. అక్క అక్క అక్క, అన్న 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 అంటారు, ఎక్కడనో ముగుస్తుంది. అందుకే ఒక యూత్ మినిస్ట్రీ చేసే వ్యక్తి నాతో అన్నాడు, అరే మన క్రిస్టియన్స్ ఎంత డేంజర్గాలో తెలుసారా అన్నాడు. ఏంటన్నా అలా అన్నావు అన్నా. అరే ఫస్ట్ మనం సోషల్తో స్టార్ట్ చేస్తాంరా అన్నాడు. సోషల్ ఓకే, సైన్స్తో ఏంటి చేస్తాంరా అన్నాడు. సోషల్ అన్న అక్క చెల్లి తమ్ముడు, సైన్స్ లైంగిక పాపం.
ప్లీజ్ ఆపోజిట్ జెండర్స్తో మన ఫ్రెండ్షిప్స్ జాగ్రత్త. నా వైఫ్కి నా ఫోన్ పైన కంప్లీట్ యాక్సెస్ ఉంది. ఏం దాచం, పాస్వర్డ్లు ఏమి, ఓపెన్, ఎప్పుడైనా తీసుకుంటుంది, ఎప్పుడైనా చెక్ చేస్తుంది. నాకు అది మంచిది, నేను చేయమని ప్రోత్సహిస్తా. ఇంకా అప్పుడప్పుడు చేయదు, ఎందుకంటే నాపై నమ్మకం చెయ్యి ప్లీజ్. ఎందుకంటే ఈ స్టేజ్ల పైన ఉండే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారండి. అండ్ మా సిన్ఫుల్ హార్ట్ కూడా పీపుల్ యొక్క అటెన్షన్ని సీక్ చేస్తూ ఉంటుంది. డేంజరస్. ఫ్లెష్కి స్థలం ఇవ్వద్దు. ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ జాగ్రత్త. కన్వర్జేషన్స్ జాగ్రత్త. చాటింగ్ జాగ్రత్త. మాటలు జాగ్రత్త. ఆన్లైన్ టెక్స్టింగ్ జాగ్రత్త. ఎందుకంటే టెక్స్టింగ్తో మొదలై సెక్స్టింగ్తో ఎండ్ అవుతున్నాయి. జాగ్రత్త. ఎన్ని న్యూస్లు మనం చూడట్లేదు, ఎన్ని బ్లాక్మెయిల్స్ మనం చూడట్లేదు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం, వల, రేప్. ప్లీజ్ తమ్ముడు చెల్లి జాగ్రత్త, ప్లీజ్ జాగ్రత్త. అండ్ ఈ విషయంలో నేను ఇచ్చే ఇంకొక ఏంటిదంటే, ఫ్లెష్కి స్పేస్ ఇవ్వకు అండ్ పారిపో. ఇంతకుముందు యోసేపు ఇక్కడే ఉంటా, కొంచెంసేపు ఆగుతా, ఏం చేశాడు? వెంటనే పారిపోయాడు. లెటస్ రన్. సో 3 శత్రువులను చూసాం. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. దయచేసి మళ్ళీ చెప్పనివ్వండి, ఈ సెక్స్ విషయంలో జాగ్రత్త. ఇంతకుముందు ఒక ఆడియో బ్రదర్స్ మేము కలిసి వస్తుంటే విన్నాం, మరలా చెప్తున్నాను ఆ మాట. సాతాను ఒకవేళ మనల్ని స్వర్డ్ అంటే కత్తితో లేదా ఇంకా ఏదైనా పాపముతో పడివేయకపోతే, సాతాను మనల్ని స్మైల్తో పడేస్తాడు. దావీదు విషయంలో అదే జరిగింది. స్వర్డ్తో కొట్టలేకపోయాడు, స్మైల్తో పడిపోయాడు. అంటే బత్షెబ. మన జీవితంలో కూడా జరగవచ్చు, అది నా జీవితంలో జరగవచ్చు. మనము ఎప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీస్గా ఉండాలి. పాపం విషయంలో ఆల్వేస్ అలర్ట్. సో స్లాత్, సోమరితనం. నెంబర్ 2 సెల్ఫ్, స్వయం. నెంబర్ 3 సెక్స్, లైంగిక విషయాలు. ఇవి అడ్డుగా ఉండొచ్చు దేవుని చిత్తాన్ని చేయకుండా ఉండడానికి. నెంబర్ 1, 4, ఫైనల్ 1, సక్సెస్ లేదా సిల్వర్. సక్సెస్. 4th yes, సక్సెస్ లేదా సిల్వర్. ఉద్యోగం. చదువు అన్న. ఇందాక ముందే కదన్నా నువ్వు చదవమని చెప్పింది, కష్టపడమని చెప్పింది, దేవుని మహిమార్థమై చదవమని చెప్పింది. ఎస్, నేనే చెప్పాను, కానీ ఈ కాషన్ కూడా ఇవ్వనివ్వండి. సక్సెస్ వెంట పడుతూ, డబ్బు వెంట పడుతూ, ప్రమోషన్ వెంట పడుతూ, ఉద్యోగం వెంట పడుతూ ఎంతమంది యంగ్ పీపుల్ తమ సంఘాన్ని, తమ ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెడుతున్నారో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? స్పెషల్ క్లాస్ అన్న. ఎప్పుడు? సండే. సో ఏం చేస్తావు? చర్చ్ బంద్. వద్దండి యంగ్ పీపుల్. ఇవన్నీ మంచివే, నేను కాదనడం లేదు. ఏది ఎడ్యుకేషన్, జాబ్, ఇవన్నీ మంచివే, కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెట్టి వీటిలో హైలైట్ అవ్వడం కాదు. సో కొన్నిసార్లు మంచివి కూడా మనకు అడ్డుబండలుగా ఉంటాయి. ఇదిగోండి, ఇదే మంచిది. సో అందుకే చదవాలనుకుంటున్నావు. ఎందుకు చదవాలనుకుంటున్నావు? అడుగు, నిన్ను నీవే ప్రశ్నించుకో. ఉద్యోగం చేయాలనుకుంటున్నావు. ఎస్, ఎందుకు చేయాలనుకుంటున్నావు? ప్రమోషన్ కొట్టాలనుకుంటున్నావు. ఎస్, ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? నా జీవితాన్ని లేదా నాపై ఆధారపడి ఉన్న నా కుటుంబాన్ని పోషించడానికా, లేదు సొసైటీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికా? ఎందుకంటే కొన్నిసార్లు ఇవే మనల్ని ఐడల్స్, మన జీవితంలో ఐడల్స్గా మారిపోవచ్చు, విగ్రహాలుగా మారిపోవచ్చు. విగ్రహాలు మన విగ్రహాల్ని మన ఇంట్లో ఉండవు, కానీ మన హృదయాల్లో తిష్ట వేసుకుని ఉంటాయి క్రైస్తవుల్లో. సో ఈ సక్సెస్ అనే విగ్రహం ఉందో ఒక్కసారి ఆలోచించు. తమ్ముడు, చెల్లి, ప్లీజ్ చదువు, కష్టపడి చదువు, కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెట్టి ఈ యొక్క సక్సెస్ వెంట పడకు.
ఈ ఈ 4 విషయాలను కొంచెమైనా ఈ సక్సెస్ని, ఎస్పెషల్లీ సక్సెస్ని పరిశీలించిన లేదా పరీక్షించిన లేదా కేస్ స్టడీ లాగా మనకు సొలొమోన్ కనబడుతూ ఉన్నాడు. ఆయన ప్రసంగి గ్రంథంలో ఒక్కసారి మనం ప్రసంగి గ్రంథం తీసి 3 విషయాలు త్వరగా చూసి ఈ యొక్క కూడికను మనం లేదా నా సెషన్ని మనము ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము, నేను ఎక్స్పోజిషన్ చేయడం లేదు కానీ ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా మనం ఒక విషయాన్ని గమనిస్తాం. చదవద్దు, బట్ నేను ఒక అవుట్లైన్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 13వ వచనం వరకు ఆయన ఒక అన్వేషిస్తున్నాడు. సాటిస్ఫాక్షన్, దేంట్లో నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, దేంట్లో నాకు తృప్తి దొరుకుతుంది అని ఒక సాటిస్ఫాక్షన్ గురించి వెతుకుతూ ఉన్నాడు. సో ఆయన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసాడంట. ఈ ప్రసంగినైనా నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల రాజు, ఈయన రాజు. 12వ వచనం, చాలామంది ఆయన సొలొమోన్ అంటారు. సో ప్రస్తుతానికి మనం సొలొమోన్ అనుకుందాం. మొదటి అధ్యాయం 16 నుంచి 18 వరకు ఆయన మొదటి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏంటి? యెరూషలేం యూనివర్సిటీకి వెళ్ళి చదివాడు. పిచ్చి చదువు చదివాడు. అది మొదటి అధ్యాయం నుంచి 16 నుంచి 18 వరకు చూస్తాం. చూడండి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించుతిని, జ్ఞానం విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతినని నా మనసులో నేను అనుకుంటుని. బాగా చదివాడు 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 సక్సెస్ 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 సక్సెస్. ఆఖరికి ఏమైంది? 17, 18. ఇదంతా వ్యర్థం, ఇదంతా వ్యర్థం, ఇదంతా నాకు దుఃఖం తీసుకొని వచ్చింది. మరి 2వ ఎక్స్పెరిమెంట్ ఏంటి? 2వ ఎక్స్పెరిమెంట్ చేశాడు. 2వ అధ్యాయం 2వ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆయన ఎంటర్టైన్మెంట్ జోకులు, ఎంటర్టైన్మెంట్ ప్రయత్నించాడంట. 2వ వచనం లేదా మొదటి వచనం, కానీ నేను సంతోషము చేత శోధించుచుతును. ఈయన సంతోషాన్ని, జాయ్, ఎంటర్టైన్మెంట్ని పరిశోధిద్దాం అనుకున్నాడంట. నవ్వుతో పరిశీలించిన తర్వాత అర్థమైంది, నవ్వుతో నువ్వు వెర్రిదానివి, సంతోషముతో నీ చేత కలుగునదేది? నవ్వి 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 కడుపును వచ్చింది, కానీ ఆయనకు సంతోషం రాలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా? రీల్స్ ఒక అరగంట తర్వాత చూస్తాం, నవ్వుతాం 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 నవ్వుతాం, నవ్వి 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 నవ్వి, అరే ఎందుకురా ఇంతగానో నవ్వినా అని అనుకుంటాం. అనుకున్నారా మీరు ఎప్పుడైనా? అరే అరగంట టైం వేస్ట్ అయిపోయిందే అనుకున్నారా ఎప్పుడైనా? ఇగో ఇక్కడ అదే జరుగుతుంది. ఆయన నవ్వును పరిశోధించాలనుకున్నాడంట, ఎంటర్టైన్మెంట్లో హ్యాపీనెస్. అంతేకాదు, 3వ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏంటి? ఈసారి డబ్బు సంపాదించాలనుకున్నాడు. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఇండ్లు కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, తోటలు వేసుకున్నాడు, పార్కులు కట్టించాడు, శృంగార వనములు, రకరకాల ఫ్రూట్స్, ఫలవృక్షములు, చెరువులు తవ్వించుకున్నాడంట వేసుకున్న పార్కులకు నీళ్లు రావాలని. అంతేకాదు 7, 8, 9, 10 విపరీతమైన సెక్స్. చూడండి 8వ వచనం, బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని, దాని మీద కూడా పరిశోధన. 10వ వచనం అంటున్నాడు, అసలు ఇక మన ఊహకే వదిలేస్తున్నాడు. 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయం నా పనులన్నిటినీ సంతోషింపగా, సంతోషకరమైనది ఏది నాకు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. అంతా చేసిన తర్వాత 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అంతా వ్యర్థం, నేను పడిన ప్రయాసం అంతా వ్యర్థం. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా, గాలి దొరికిందా? వ్యర్థం. అన్నీ ట్రై చేశా, కానీ నాకు వ్యర్థం. అందుకే అంటున్నాడు రెండవ విషయాన్ని 2వ అధ్యాయం 14 నుంచి 23 వరకు చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఈ అన్ని ట్రై చేశాను కానీ నాకు ఒక సమస్య ఉంది, నాకు ఒక భయం ఉంది, నాకు ఒక సమస్య ఉంది. అదేంటంటే మరణం, మనిషి శాశ్వత సమస్య. 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు దాని గురించి మాట్లాడతాడు. మొదట్లో ఆయన మనిషి గొప్ప అన్వేషణ గురించి మాట్లాడాడు. ఇప్పుడు 2వ దాంట్లో మనిషి యొక్క శాశ్వత సమస్య. అదేమంటున్నాడంటే చావు.
చావు నేను ఇంత ఎంజాయ్ చేశాను, నేను ఇంత ఎక్స్పెరిమెంట్ చేశాను, కానీ చావు నా దగ్గరికి రాబోతుంది. చావు మాత్రం నిజం. చావు అందుకే 15వ వచనంలో చూడండి, బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును. దేని గురించి మాట్లాడుతున్నాడు? 16వ వచనం చూడండి, బుద్ధిహీనులు గూర్చినట్లుగానే జ్ఞానులు గూర్చి జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు. జ్ఞానులందరినీ మనం లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోలేము. రాబో దినములలో వారందరూ మరువబడిన వారయ్యుందరు. జ్ఞానులు మృతునందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతునందు విధమట్టిదే. ఆయన అంటున్నాడు, మరణం రాబోతుంది, మరణం రాబోతుంది. అది ప్రధాన సమస్య. ఎస్, నేను గొప్ప అన్వేషణ చేశాను, కానీ గొప్ప శాశ్వత సమస్య కూడా ఉంది. అదేంటంటే మరణం రాబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు డై. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆఖరి వచనాలు 24 నుంచి 26 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏమంటున్నాడంటే, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే శ్రేష్టమైనది అని అంటున్నాడు. చూడండి, 24 నుంచి 26వ వచనం వరకు ఈ 2 అధ్యాయాల్లో దేవుడు అనే పదం ఒక్కసారి కూడా ఉండదు. కానీ సడన్గా 24వ వచనం నుంచి 26వ వచనం వరకు 3 సార్లు దేవుడు దైవము అనే పదం చూస్తాం. సో మనిషి యొక్క గొప్ప అన్వేషణ, సాటిస్ఫాక్షన్, మనిషి యొక్క గొప్ప సమస్య డెత్, మరణం. మరి దానికి కావాల్సిన సొల్యూషన్ ఏంటిదంటే దేవుణ్ణి తెలుసుకొని దేవునిలో సంతృప్తి కలిగి ఉండడమే మనిషి తెలుసుకోవలసిన గొప్ప సత్యం. అందుకే ఈ యొక్క కేస్ స్టడీ, ఈ యొక్క థియరాటికల్ థీసిస్, ఈ యొక్క ప్రాక్టికల్గా తను చేసిన థీసిస్ యొక్క రిజల్ట్ ఇదే అని చెప్పి ప్రకటన 12వ అధ్యాయం, ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనంలో ఆఖరిగా అంటున్నాడు. మనకు చాలా తెలిసిన మాట. 12వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుదామా? 1 2 3 గో. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. ఏంటి? నువ్వు చేసినది, నేను చేసినది ప్రతిదీ, 14వ వచనం, గూఢమైన ప్రతి అంశమును గురించి ఆయన విమర్శ చేస్తాడు. అది ఏదైనా సరే తీర్పులోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి తమ్ముడు చెల్లి ఆయన తీర్పులోకి ప్రతిదాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి మనిషి యొక్క ప్రధాన సమస్య ఎంటర్టైన్మెంట్ కాదు. మనిషి యొక్క ప్రధాన సమస్య ఏదో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కాదు. డిఏ కార్సన్ గారు అన్నట్టు మనిషి యొక్క ప్రధాన సమస్య పాపం. కాబట్టి దాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి మరణ భయములో ఉన్న మనలందరినీ దాస్యములో నుంచి విడిపించి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయ ప్రకారం క్రీస్తు మనల్ని విడిపించాడు. కాబట్టి తమ్ముడు చెల్లి, ఇంకా నీవు యేసుక్రీస్తును తెలియకపోతే, యేసుక్రీస్తును నువ్వు అంగీకరించకపోతే, విశ్వసించకపోతే, యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి రక్షణ పొంది, ఇదిగో ఈ యొక్క అడ్డంకులన్నిటినీ గెలిచి, స్లాత్ఫుల్నెస్, సోమరితనము, సెల్ఫ్, స్వయం, సెక్స్, లైంగిక విషయాలు, అలాగే నెంబర్ 4 సక్సెస్, ఈ 4టిని జయించి ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తూ ఆయన ప్రతి దాన్ని జడ్జిమెంట్లోకి, తీర్పులోనికి తీసుకొస్తాడన్న భయముతో మనము బ్రతికితే, మనము మరలా సొలొమోనులాగా మరలా పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ చేసి మనకి ఇచ్చాడు థీసిస్ రిజల్ట్. మనం దాన్ని నమ్మి విశ్వసించి నమ్మకంగా ఆయన గురించి బ్రతికితే చాలు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, థ్యాంక్ యూ, మీరు మాతో మాట్లాడని ఆఖరి సెషన్లో ప్రభువా, నమ్మకంగా నీ గురించి జీవించడానికి నీవు మమ్మల్ని మీ గురించి చేసుకున్నావు. కాబట్టి మమ్మల్ని రక్షించింది కూడా మీ గురించి. కాబట్టి నీ కొరకు బ్రతకడానికి కావాల్సిన కృపను అనుగ్రహించి, అడ్డుబండలుగా ఉన్న ప్రతి దాన్ని మా జీవితాల్లో నుంచి దూరపరిచి, ప్రభువా, మా జీవితం చిన్నదని, మా మరణం త్వరలో రాబోతుందని ఇది తెలిసిన మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమను పొందమని ఈ మీటింగ్ కండక్ట్ చేసిన జాన్ రిఫార్మ్ చర్చ్ నాయకత్వం, యవ్వన బృందం, వీరందరినీ దీవించి, అటెండ్ అయిన మేమందరం కూడా మీ చిత్తాన్ని తెలుసుకొని, మీ చిత్తాన్ని చేసి, నీ చేత నా మంచి
బలా నా మంచి నమ్మకమైన దాసుడా, ఇదిగో నా తండ్రి ఏర్పాటు చేసిన విందులో పాలు పంచులు పొందుకో అని నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.